ఒకనాటి రాత్రి శుచివ్రతుడు అను బ్రాహ్మణుడు వాళ్ళ ఇంటి ముందుకు వచ్చి, అమ్మా, నేను బాటసారిని, బాగా అలసిపోయాను, చలి చీకటి ఎక్కువగా ఉంది కనుక ఈ రాత్రికి మీ ఇంట పడుకునే అవకాశం ఇవ్వు, ఉదయాన్నే వెళ్ళిపోతానమ్మా అంటూ కుముదని అడిగాడు. ఆమెయు వాని స్థితికి జాలిపడి పాపం అంగీకరించి అలాగే అని, ఆమె అదృష్టమో లేక ఆ బ్రాహ్మణ అదృష్టమో కానీ యజమాని సుమందుడు వడ్డీని తీసుకున్నట్టుగా గ్రామాంతరం వెళ్ళిపోయాడు. కుముద ఆ బ్రాహ్మణుడికి గొడ్ల చావిడిలో ఒక చోట బాగు చేసి ఒక కంబళి కప్పుకోవడానికి ఇచ్చి పాలను కూడా ఒక గ్లాస్ ఇచ్చింది. ఆ బ్రాహ్మణుడు ఉదయాన్నే లేచి హరినామస్మరణ చేయించు శ్రీహరి కీర్తనలు పాడుచున్నాడు. కుముద, ఓయి, నీవెక్కడి నుండి వచ్చావు, ఎక్కడికి వెళుతున్నావు అని అడిగింది. అప్పుడు ఆ విప్రుడు తుంగభద్రా తీరం నుండి శ్రీరంగ